హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టెంట్ గురించి అయితే చూపించబోతున్నాను అనమాట. ఆ టెంట్ ఏంటనుకుంటున్నారా? అది వచ్చేసి జైపూర్ టెంట్. జైపూర్ టెంట్ అంటే ఏంటనుకుంటున్నారు కదా? సో లెట్స్ ఎక్స్ప్లోర్ ఇట్. మేమైతే ఈవెంట్కి వెళ్ళిన విషయం అందరికీ తెలుసు కదా. అక్కడ ఈవెంట్ లో జైపూర్ టెంట్స్ అని అయితే ఇలా పెట్టారనమాట. అంటే ఇది ఓన్లీ ఫర్ లుక్ పర్పస్ అయితే కాదు. ఇందులో కొంతమంది మినిస్టర్స్, కలెక్టర్స్ వాళ్ళందరూ అయితే స్టే చేశారు. మీరు ఇప్పటికే పాకాల బీచ్ ఫెస్ట్ గురించి అయితే చాలా వీడియోస్ చూసే ఉంటారు. కానీ ఈ వీడియోని మీరు ఎక్కడైనా చూసారా? చూస్తే కమెంట్ చేసేయండి. ఇదైతే నేనే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, ఇంకెవ్వరు ఎక్స్ప్లోర్ చేసింది నేనైతే చూడలేదు. ఇక్కడ చూసారు కదా, ఫర్నిచర్ అవన్నీ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అసలు. మంచిగా చూడంగానే ఒక జైపూర్ లుక్ అయితే వచ్చేసింది అనమాట. మంచిగా ముందర ప్లేట్స్ కానీ, పైన షాన్వియర్స్ కానీ, కర్టెన్స్ కానీ అవి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఎంత బాగున్నాయి అసలు. చాలా రిచ్ లుక్ అయితే ఇచ్చాయన్నమాట. ఇందులో మీరు నచ్చిన విషయం ఏంటంటే ఇందులో వాష్రూమ్ కూడా ఉందన్నమాట. ఇక్కడ 2 పీపుల్ అయితే స్టే చేసుకోవచ్చు. అందులో ఇలా బెడ్స్ అయితే ఇచ్చారు. మంచిగా ఈవెంట్ అయిపోగానే ఫుడ్ అయితే తినేసి ఇలా రెస్ట్ అయితే తీసుకొని ఉంటారు. సో ఫుడ్ కూడా ఇక్కడ వీళ్ళే మెయింటైన్ చేశారు. చూడండి, ఇక్కడ ప్లేట్ చూపిస్తున్నాను, ఎంత నీట్ గా డెకరేట్ చేశారో. అసలు రాజస్థానీ లుక్ అయితే వచ్చేసింది కదా. అక్కడ రాజస్థానీ స్టైల్స్ లో ఇలా అయితే చేస్తారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అన్ని ప్రతి ఈవెంట్ దగ్గర, మనం వెళ్ళిన ప్రతి దగ్గర దొరకవు. సో మనం ఎక్కడికి వెళ్ళామో అక్కడ మనకి వీలైనన్ని ఎక్స్ప్లోర్ చేసేయాలి. సో ఈ జైపూర్ టెంట్ లో లేనంటూ లేదు. ఏసీ ఉంది, 2 బెడ్స్ ఉన్నాయి, ఫ్యాన్ ఉంది, ఇంకా అన్ని ఉన్నాయి. వాష్రూమ్, అసలు A to Z ఒక్క మినీ రూమ్ లో అయితే ఏమేమి ఉంటాయో అన్నీ ఉన్నాయన్నమాట. అసలు ఇది ఒక టెంట్ అన్న లుక్, మనం లుక్ వైసే గానీ మనకి కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీ ఫెసిలిటీ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటది. ఎవరైనా డిఫరెన్స్ కోరుకుంటారు కదా బయటికి వెళ్ళినప్పుడు. నార్మల్ గా ఇంట్లో రెగ్యులర్ గా ఉండే స్టేస్ లాగా కాకుండా డిఫరెంట్ గా ఉండాలనుకుంటారు. వాళ్ళకైతే ఇది సూపర్ గా నచ్చుతుంది అసలు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఎక్కడెక్కడ ఏమేమి ఉంది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే ఆల్మోస్ట్ చాలా టెంట్స్ అయితే ఉన్నాయి. ప్రతి టెంట్ లో ఇలానే ఉన్నాయి. కొన్ని ఇంకా ప్రీమియం గా ఉన్నాయి. ఇది ప్రీమియంది, ఇంకా ప్రీమియం కూడా ఉన్నాయి, ఇంకా నార్మల్ కూడా ఉన్నాయి. అసలు ఎక్కడైనా ఈవెంట్స్‌కి వెళ్ళినప్పుడు నార్మల్‌గా సెలబ్రిటీస్ వాళ్ళందరూ స్టే చేస్తారు కదా. అక్కడ రూమ్స్ అవి లేకపోతే క్యారవాన్స్ యూజ్ చేస్తారు. ఇంకా ప్రీమియం లుక్ స్పెషల్‌గా అనిపించాలనిపిస్తే అప్పుడు ఇలాంటి టెంట్స్‌లో అయితే లీవ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు చూపిస్తుంది పెయింటింగ్స్. ఇవైతే హ్యాండ్ డ్రాన్ పెయింటింగ్స్ అంట. ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా చూపించేస్తాను. ఇది ఫస్ట్ నేను చూడంగానే షాక్ అయిందనమాట. వాష్రూమ్ ఇక్కడైతే ఉంది. ఫస్ట్ అయితే ఇక్కడ కొంచెం థింగ్స్ పెట్టుకోవడానికి అయితే ఒక టేబుల్ లాగా మెయింటైన్ చేస్తున్నారు. దాని పక్కన అయితే వాష్రూమ్ లాగా ఇచ్చారు. నార్మల్ సింక్ అలా అన్ని ఇచ్చారనమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అసలు. ఇక్కడ మంచిగా స్నానం చేసేయచ్చు, వాష్రూమ్ థింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. అంత రిచ్ లుక్ లాగా ఉంది చూడండి. అసలు బయట నుంచి చూస్తే ఏ మాత్రమైనా అసలు టెంట్ లాగా అనిపిస్తుందా? అస్సలు. ఎవరైనా ఇప్పుడు నేను స్టార్టింగ్ చూపించకుండా డైరెక్ట్ రూమ్ లో చూపిస్తే ఇది టెంట్ అని మాత్రం ఎవ్వరూ నమ్మరు. అంత కాన్ఫిడెన్స్ గా ఉందన్నమాట. సో ఇంకా వాటర్ వస్తున్నాయా లేవా, నార్మల్ గా పెట్టారా అని అయితే చెక్ చేస్తున్నాం. వాటర్ వస్తున్నాయి. సో వాష్రూమ్స్ అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. మంచిగా ఉంటది కదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. ఇలా డిఫరెన్స్ గా ఉంటే చాలా ఇష్టపడతారు ఎవరైనా డిఫరెన్స్ కోరుకునే వాళ్ళు. నెక్స్ట్ ఇంకా వాష్రూమ్ తర్వాత బయట మేము ఎంటర్ అయ్యేటప్పుడు చాలా చైర్స్ అయితే పెట్టారు. ఆ చైర్స్ దేనికోసం అని చెప్పేసి అయితే ఇన్ఫర్మేషన్ అడిగాము. సో అదైతే డిన్నర్ కోసం అయితే పెట్టారంట. నార్మల్ గా డిన్నర్ ఫెసిలిటీ కూడా ఉంది కదా, సో దానికోసం ఆ ఫెసిలిటీస్ అయితే పెట్టారు. ఫస్ట్ ఫుడ్ తినేసి తర్వాత రెస్ట్ తీసుకోవడానికి అయితే ఈ టెంట్స్, క్యారవాన్ అవన్నీ అయితే యూజ్ చేశారు. నెక్స్ట్ యాక్చువల్లీ 2 days ఈవెంట్ కదా, సో లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు మళ్ళీ వెళ్ళి రాకుండా ఇది ఒక డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే ఇలాంటి డిఫరెంట్ గా ఇలా పెట్టారు. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి అవుట్ సైడ్ అనమాట. ఇంకా ఇలా ఎన్ని టెంట్స్ అయితే పెట్టారని చెప్పి నేను చూపిస్తున్నా. సో దీంట్లో ప్రీమియం ఉన్నాయి, నార్మల్ ఉన్నాయి చెప్పాను కదా. ఇంకా అలా ఇక్కడ ప్రతి టెంట్ పక్కన ఒక హ్యాండ్ డ్రాన్ పెయింటింగ్స్ అయితే పెట్టారంట. అది ఇక్కడే డ్రా చేశారంట. సో చూసారా అసలు నార్మల్ గా 3D ఇమేజ్ లాగా ఉంది. అసలు డ్రా చేసిన పెయింటింగ్ లాగా అసలు ఏ మాత్రం లేదు. అంత నీట్ గా అంత 3D ఎఫెక్ట్ డ్రా చేశారు. సో హ్యాట్స్ ఆఫ్, అసలు అంత బాగా డ్రా చేశారంటే.
నెక్స్ట్ వచ్చేసి ఇంకా అలా చెప్పాను కదా సిట్టింగ్ పెట్టాలని, ఇదైతే డిన్నర్ కోసం. నెక్స్ట్ డే లంచ్ డిన్నర్ అవన్నీ చేసుకోవాలని చెప్పేసి కొంచెం ప్రీమియంగా ఉంది కదా, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్. ఇక్కడతో ఇంకా మీకు ఫెస్ట్ గురించి వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ నుంచి ఇంకా వేరే వేరే వ్లాగ్స్ డిఫరెంట్గా అయితే ట్రై చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నట్టున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వెంటనే వీడియోస్ అయితే వచ్చేస్తాయి. మేము ఎప్పుడైనా డిఫరెన్స్ అనేది కోరుకుంటాం అనమాట. నార్మల్ రెగ్యులర్గా అందరూ చేస్తారు, మా వీడియోస్లో డిఫరెన్స్ ఉండాలి కొంచెమైనా. అదే మీరు చూసారు కదా ఇప్పటివరకు, మీరు చాలా మంది పాకాల బీచ్ ఫెస్ట్ అని పెట్టి మరి చూసే ఉంటారు, కానీ ఎవరైనా ఇలా క్యారవాన్ కానీ ఇలా జైపూర్ టెన్స్ కానీ ఇవి ఎవరైనా ఎక్స్ప్లోర్ చేస్తారా? అలా డిఫరెన్షియేషన్ కోసం మేము అనుకుంటాము. సో అందరిలాగా రెగ్యులర్గా అని కాదు, మాకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు డిఫరెన్షియేషన్ గానే చూపిద్దామని కోరుకుంటాము. సో ఇదైతే ఇవండి. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియోస్. ఇక్కడతో కంప్లీట్ అయిపోయాయి వీడియోస్. బాయ్ బాయ్, సీ యూ.